ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగిన ప్రియ మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహిమ గల అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన కీర్తి కలిగిన మహిమ కలిగిన ఘనత కలిగిన నామమును బట్టి స్తోత్రములు నాయన. గడచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడే నూతన సంవత్సరంలో 5వ నెలలో 24వ తారీఖు వరకు సజీవుల లెక్కల్లో ఉంచిన నా తండ్రి మీకు స్తోత్రములయ్యా. ఈ రోజుని చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు. మాకంటే గనులు, శ్రేష్ఠులు, చిన్నవారు, పెద్దవారు, అందము గలవారు, ఐశ్వర్యం గలవారు, జ్ఞానము గలవారు, తెలివి గలవారు, వివేకము గలవారు, నీతిమంతులైన వారు, పరిశుద్ధులైన వారు ఎంతోమంది చనిపోయి మరువబడిపోయారు. ప్రభువా, మీరిచ్చిన ఉచితమైన కృపను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, స్వస్థతను బట్టి, రాకపోకల్లో కాపుదలను బట్టి, మీరిచ్చిన జీవవాయువును బట్టి, జీవజలమును బట్టి, జీవ ఆహారమును బట్టి మేము సజీవ లెక్కల్లో ఉండి మీ పాద సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని ఘనపరిచే కృపను, ప్రార్థించే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు నాయన. ఇరుగు పొరుగు వారిని, మా స్నేహితులను, మా శత్రువులను, మా బంధుమిత్రులను, మా రక్త సంబంధికుల్ని, ఈ భూదిగంత నివాసులందరినీ కూడా రక్షించమని వేడుకొనుచున్నాను నాయన. నశించిపోతున్న వారిని రక్షించండి. రక్షింపబడిన వారి చుట్టూ మీ కాపుదల కంచె వేయండి. రోగులందరిపై మీ హస్తముంచి ముట్టి స్వస్థపరిచి నాయన ఈరోజు కావలసినవన్నీ మాకు అనుగ్రహించి నాయన మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన దేవ, భయంకరమైన తుఫానుల నుండి, వరదల నుండి నాయన, వడగండ్ల నుండి నాయన, మరి పిడుగుల నుండి నాయన, యుద్ధాల నుండి నాయన, భూకంపాల నుండి మమ్మల్ని రక్షించమని, సమస్తమును దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా మార్చగలిగిన దేవుడవు నీవే అని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకొని చున్నాను పరమ